హాయ్ గైస్, మనం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అరెస్ట్, అల్లు అర్జున్ది తప్పు. అల్లు అర్జున్ వల్లే ఒక అమ్మాయి ప్రాణం పోయింది. వాళ్ళ కొడుకు ఇప్పుడు తీవ్ర స్థాయిలో మెడికల్ కండిషన్ చాలా సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఉన్నాడు. మరి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? అసలు నిజంగా వాళ్ళ మరణానికి లేకపోతే అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి నిజమైన పాత్రులు ఎవరు తప్పు, దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఏదైతే సినిమాకి ముందు జరిగే షోస్ ఉంటాయో ఆ బెనిఫిట్ షోలు రద్దు అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. దానివల్ల సినిమాలకి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఏమైనా ఉందా అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక విషయం, ఈ పుష్ప సినిమాకి సంబంధించి ఏదైతే బాస్ ఎవడు బాసు ఎవడికి బాసు అని ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ కాంట్రవర్సీని దాన్ని ఒక ఫ్యామిలీకి అంటగట్టి క్రియేట్ చేస్తుంది ఎవరు? సో ఈ 3 ఇన్సిడెంట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. పుష్ప సినిమా ఏదైతే 4th రోజు నైట్ 9:30కి ఏదైతే షో జరిగిందో సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో, అక్కడికి వచ్చిన జనసంద్రం మామూలుగా రావట్లేదు. నిజానికి చెప్పాలంటే అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి వస్తున్నారు అనే సంగతి, ఒక మహిళ జీవితం నాశనం అవ్వడానికి ఫ్యాన్స్ మీద ఉన్న పిచ్చి పరాకాష్ట వల్ల అల్లు అర్జున్ అలా ఎక్కి ఆ టాప్ రూఫ్లో నిలబడి అలా రావడం వల్లనే ఒక మహిళ ప్రాణం పోయింది. అలా మాట్లాడడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి జనాలకి. సో సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సంధ్య థియేటర్ యాజమాన్యం ఏం చేయాలి? పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి మాకు బందోబస్తు కావాలి, మాకు బ్యారికేడ్స్ పెడితే హీరో వస్తున్నాడు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది జరగదు అని చెప్పాల్సిన బాధ్యత సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఉంది. సంధ్య యాజమాన్యం మీద అల్లు అర్జున్ గారి మీద కేసు పడడం ఏం తప్పు కాదు. అల్లు అర్జున్ గారు బాస్ 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 ఎవడు బాసు ఎవడికి బాసు ఏంటి బాసు? మనమెందుకు వాళ్ళ ఫ్యామిలీలో జరిగే విషయాలను మనమెందుకు డిసైడ్ చేయాలి? అలా మామ అలా అల్లుడు వాళ్ళిద్దరు ఏదో దొబ్బించుకుంటారు ఇద్దరు కలిసి. ఈ సినిమా హీరోలకి సినిమా వాళ్ళకి మనం బానిసలమా? వాళ్ళ కోసం మనమేంది ఫైట్ చేయడం, వాళ్ళ కోసం మనమేంది చచ్చిపోవడం, వాళ్ళ కోసం మనమెందుకు బయటికి వెళ్ళి ఒకరినొకటి తిట్టుకోవడం, ఒకరినొకటి కొట్టుకోవడం? అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ చిరంజీవి ఎప్పుడైనా స్టేజ్ మీద కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు కనబడరా మీకు? మీరెందుకు రా పిచ్చిన కొడకల్లాగా వాడు వీడియో కూర్చొని నేను వీళ్ళ ఫ్యాన్ వార్లు పెట్టుకుంటారు. చెప్పులు మెడకేసి కొట్టాలి మిమ్మల్ని అట్లా అనటోళ్ళని. హాయ్ గైస్, మనం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అరెస్ట్, అల్లు అర్జున్ది తప్పు. అల్లు అర్జున్ వల్లే ఒక అమ్మాయి ప్రాణం పోయింది. వాళ్ళ కొడుకు ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఎలా చెప్పొచ్చు, మెడికల్ కండిషన్ చాలా సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఉన్నాడు. మరి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? అసలు నిజంగా వాళ్ళ మరణానికి లేకపోతే అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి నిజమైన పాత్రులు ఎవరు తప్పు, దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ అంతేకాకుండా ఇప్పుడు బెనిఫిట్ షోలు రద్దు అని హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఏదైతే సినిమాకి ముందు జరిగే షోస్ ఉంటాయో ఆ బెనిఫిట్ షోలు రద్దు అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. దానివల్ల సినిమాలకి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఏమైనా ఉందా అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక విషయం, ఈ పుష్ప సినిమాకి సంబంధించి ఏదైతే బాస్ ఎవడు బాసు ఎవడికి బాసు అని ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ కాంట్రవర్సీని దాన్ని ఒక ఫ్యామిలీకి అంటగట్టి క్రియేట్ చేస్తుంది ఎవరు? సో ఈ 3 ఇన్సిడెంట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అసలు ఎవరు తప్పు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా నేను వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ప్లీజ్ స్టిక్ టు ద వీడియో అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, బట్ మనకి రీచ్ రావట్లేదు. సో ఇఫ్ దెర్ ఈజ్ నో రీచ్ ఇంకా చేయాలనే ఆతృత పోతుంది. సో ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే తపనతో నేను చేస్తున్నప్పుడు మీరు చేసేది ఒక్కటే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకా 10 మందికి వెళ్తుంది మన ఇన్ఫర్మేషన్. నా వాయిస్ అంటే మీరు ఒకవేళ సపోర్ట్ ఇస్తే మన వాయిస్, ఈ వాయిస్ అంతా బయటికి వెళ్ళి జనాలకు తెలుస్తుంది. కాబట్టి సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ మీ ఒపీనియన్ని లాస్ట్లో కామెంట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, పుష్ప సినిమా ఏదైతే 4th రోజు నైట్ 9:30కి ఏదైతే షో జరిగిందో సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో, అక్కడికి వచ్చిన జనసంద్రం మామూలుగా రావట్లేదు. నిజానికి చెప్పాలంటే అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి వస్తున్నారు అనే సంగతి ప్రజలకి ఎవరికి కూడా ఒక్క న్యూస్ కూడా ఎప్పుడు బయటికి రాలేదు. అంటే ఒక ఈవెంట్కి అల్లు అర్జున్ గారు లేకపోతే ఎవరైనా ఫ్యాన్స్ వస్తున్నారు, ఒక హీరో వస్తున్నాడు అని అంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, జనాలకు వస్తుంది ఫస్ట్. అంటే జనాలకు ఎట్లా వస్తుంది? మీడియా ద్వారా వస్తుంది. మీడియాకి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వితిన్ ఫ్యూ అవర్స్ ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది జనాలకు కూడా. అయితే ఇక్కడ ఏమంటారు అందరూ, ఒక మహిళ జీవితం నాశనం అవ్వడానికి ఫ్యాన్స్ మీద ఉన్న పిచ్చి పరాకాష్ట వల్ల అల్లు అర్జున్ అలా ఎక్కి ఆ టాప్ రూఫ్లో నిలబడి అలా రావడం వల్లనే ఒక మహిళ ప్రాణం పోయింది. అలా మాట్లాడడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి జనాలకి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అంటున్నా. హౌ కెన్ వి టాక్ లైక్ దట్?
ఒక ఫేమస్ పర్సనాలిటీ, రాజకీయ నాయకుడు అవ్వచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ప్రజలలో ఒక హైప్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా రూఫ్ టాప్ కార్ ఎక్కి జనాలకు రాలేదా? చాలాసార్లు వచ్చాడు, చాలాసార్లు జనాలకు వచ్చాడు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగి, కుంభమేళా అనేది ఒక 5 సంవత్సరాలకు జరిగే కుంభమేళాలో ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్, చాలా కట్టుదిట్టమైన బందోబస్తు ఉన్న దగ్గర అప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు చాలామంది తొక్కిసలాటలో చనిపోయారు. సో ఆ తొక్కిసలాటలో చనిపోయిన దానికి కారణం చంద్రబాబు నాయుడు గారా? కాదు కదా. సో ఇక్కడ సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, గవర్నమెంట్కి ఇవ్వలేదు. సో సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏం చేయాలి? పోలీసులకు ఇన్ఫామ్ చేసి మాకు బందోబస్తు కావాలి, మాకు బ్యారికేడ్స్ పెడితే హీరో వస్తున్నాడు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది జరగదు అని చెప్పాల్సిన బాధ్యత సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఉంది. సో అలా జరగలేదు. అలా జరగకపోవడానికి గల కారణాలు నేను ఇప్పుడు చెప్తాను. అల్లు అర్జున్ గారని కాదు, ఇప్పటికీ చాలా బెనిఫిట్స్ వాళ్ళు కానీ, చాలా సినిమాలకి సంబంధించిన హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, ఫేమస్ పర్సనాలిటీస్ కానీ సంధ్యా థియేటర్కి రావడం అనేది ఒక ఆనవాయితీ, వాళ్ళు వస్తారు. కానీ ఎప్పుడు ఇలాంటి తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి లేకపోతే కొంతమంది మనుషులు ఆ తొక్కిసలాటలో చనిపోయేంత దారుణమైన సిచ్యువేషన్ ఇంతవరకు ఎప్పుడు కాలేదు. సో అలా కానప్పుడు ఏం చేస్తారంటే, ఓకే నార్మల్గానే వస్తారు, నార్మల్గానే అవుతుంది, వెళ్ళిపోతారు, ఇదంతా కామనే కదా అని అనుకున్నారు వాళ్ళు. సో ఐఎమ్ టేకింగ్ కాఫీ. సో అనుకున్నారు వాళ్ళు. సో అలా అనుకోవడం వల్ల ఏమైందంటే, సో అల్లు అర్జున్ గారు వస్తారు, ఫ్యాన్స్ చూస్తారు, వెళ్ళిపోతారు అని అనుకున్నారు. కానీ నిజంగా చెప్పండి, యాజ్ ఏ హీరోగా, యాజమాన్యంగా, లేకపోతే ఆడియన్స్గా ఎవరికైనా ఇక్కడ ఒక మనిషి చావాలని, ఇప్పుడు పోయిన వాళ్ళకి చావాలని, లేకపోతే హీరోకి ఇక్కడ ఇంకెవరో చావాలని ఎవరు కోరుకోరు. మోరల్ ఆస్పెక్ట్లో చూస్తే, మన ఎథికల్గా చూస్తే ఎవ్వరు కూడా మనుషులు చావాలని ఎవ్వరు కోరుకోరు. కానీ యాక్సిడెంటల్గా అది జరిగింది. యాక్సిడెంటల్గా జరగడానికి గల కారణాలు చూస్తే, ఇప్పుడు చట్టపరంగా, న్యాయపరంగా చూస్తే సంధ్యా యాజమానంది తప్పు, రైట్? ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా బ్యారికేడ్స్ పెట్టి ఆడియన్స్ని కంట్రోల్ చేయకపోవడం, అది వాళ్ళ తప్పు. ఎవరి తప్పు? పోలీసు వాళ్ళ తప్పు. నేను చూసా, నేను లైవ్లో నేను సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళా, లాఠీలు పట్టుకొని ఆడియన్స్ని కొడుతున్నారే తప్ప బ్యారికేడ్స్ పెట్టడం కానీ, లేకపోతే ఆడియన్స్ని కంట్రోల్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, వీడికున్న ఈ హీరోకున్న ఫ్యానిజం చాలా ఎక్కువ ఉంది, మనం దీన్ని వి కాంట్ కంట్రోల్ ఇట్ అన్నప్పుడు, తెలిసినప్పుడు, ఇప్పుడు ఇండియా వైడ్గా ఇంతగానం హైప్ ఉన్న ఈ సినిమాకి, ఆ సినిమాకి సంబంధించిన హీరో ఒక దగ్గరకు వస్తున్నప్పుడు ఒక ఫేమస్ పర్సనాలిటీకి బ్యారికేడ్స్ పెట్టి చూడాలి. సంధ్యా థియేటర్లో 9:30కి షో కదా, 9:30కి షో అయితే 6 o'clock నుంచి అక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి డీజే ఇట్లా పెట్టి. అలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి? ఓకే ఇక్కడ రష్ ఎక్కువ ఉంది, అల్లు అర్జున్ గారు వస్తున్నారని మనకు సంధ్యా థియేటర్ చెప్పింది కదా, సో సంధ్యా థియేటర్ చెప్పినప్పుడు మనం ఏం చేద్దాం, బ్యారికేడ్స్ ఏమైనా పెడదామని అనుకోకపోవడం అది తప్పు. ఇప్పుడు ప్రివెన్షన్ చేయాలి కదా మనం. ఓకే ఇప్పుడు ఆడియన్స్, ఇప్పుడు అల్లు అర్జున్ వస్తే ఇట్లా వస్తారు, లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళి ఇలా పోతారని. ఒకప్పుడున్న రష్కి ఇప్పుడున్న రష్కి చాలా పెరిగిపోయింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయకపోవడంలో చాలామంది విఫలమయ్యారు. సో ఇప్పుడు ఆబ్వియస్గా చట్టపరమైన న్యాయాలు కావాలి, ఎవరికైనా న్యాయం జరగాలి అని అంటే సంధ్యా యాజమాన్యం మీద, అల్లు అర్జున్ గారి మీద కేసు పడడం ఏం తప్పు కాదు. ఎందుకనంటే వాళ్ళు కేసులలో ఇరుక్కోవడం, బయటికి రావడం పెద్ద ఫరక్ పడదు, డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి, ఫేమ్ ఉన్నోళ్ళు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఒకటే, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొచ్చడం దేవుడి చేతిలో కూడా లేదు. ఆ చనిపోయిన దానికి మనందరికీ హార్ట్ ఎంత బ్యాడ్గా హర్ట్ అయిందో మనకు తెలుసు. ఆ విషయం విన్న అల్లు అర్జున్ గారు కూడా ఏం సంతోషించారు, అరే నా దగ్గరకు వచ్చి ఇట్లయిందా అని బాధపడతారు ఎవరైనా, ఎందుకంటే అది ఎఫెక్ట్ అవుతుంది ఒక హీరోకి. ఇప్పుడు చూస్తున్నాం కదా నెగిటివిటీ ఎలా ఉందో. సో అలాంటి నెగిటివిటీ నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? సానుభూతితో వాళ్ళు చేసేది, ప్రపంచంలో ఎక్కడైనా ఒక మనిషి చచ్చిపోతే గవర్నమెంట్ నుంచి ఒక ఊర్లో చిన్న కుగ్రామంలో చేసేది ఒకటి ఆర్థిక సాయం. ఈ ఆర్థిక సాయం తప్ప ఒక మనిషి చచ్చిపోయినప్పుడు చేసేది ఏం లేదు. ప్రాణానికి ప్రాణం ఎవ్వరు ఇవ్వరు. సో ఇప్పుడు ఆ బాబు హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, లేకపోతే వాళ్ళ నాన్న జీవితానికి సరిపడా కొన్ని డబ్బులు కావచ్చు, బ్యాంకులో డిపాజిట్ చేయడమో లేకపోతే కొన్ని ఇవ్వడమో, ఇలాంటివి చేయడం తప్ప ఎవరు ఏం చేయలేరు. ఆ అమ్మ చనిపోయిన దానికి బాధగా ఉంది, కానీ అలా కొడుకు కోసం అంతమంది రాత్రిపూట మిడ్నైట్లో ఒక బాబుని తీసుకొని వచ్చి సినిమా చూపించడం అనేది అంత అవసరమా? అంత పిచ్చి పరాకాష్ట ఆడియన్స్కి ఉండడం అవసరమా? ఒక సినిమా హిట్ అవ్వడానికి 100 ఎత్తులేస్తారు వాళ్ళు. సినిమాకి 400 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టినప్పుడు ఆ సినిమాలు రాబట్టుకోవడానికి వాళ్ళు 100 విషయాలు వేస్తారు. కానీ చచ్చిపోవాలని ఎవరు అనుకోరే? అలా నీ అమ్మ కూడా అక్కడికి వెళ్ళి నా కొడుకు ఇట్లా కావాలని నేను చచ్చిపోవాలని అమ్మ కూడా అనుకోదే. కాకపోతే కొన్ని కంట్రోల్ థింగ్స్ ఉంటాయి. సో ఆ కంట్రోల్స్ లేకపోవడం వల్ల ఇలా అన్ని ఆస్పెక్ట్లలో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులలో ఆ అమ్మ బలైంది, ఆ కొడుకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో దయచేసి అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యి ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి
సానుభూతిగా ఉండి ఆ కుటుంబం పట్ల కొంచెం ఆయన దయా దాక్షిణ్యాలు చూపించి లైఫ్ లాంగ్ నేను ఆ పిల్లాడి చదువు నేనే చూసుకుంటా, ఆయన లైఫ్ నేనే చూసుకుంటా అని ఇలాంటి మాటలైనా మాట్లాడి అట్లీస్ట్ వాళ్ళ తండ్రిని ఏదైనా ఒక బిజినెస్ పెట్టించి ₹1,00,00,000 ఇచ్చిన పెద్ద తప్పలేదు నన్ను అడిగితే. ఒక మనిషి ప్రాణం విలువ వందల లక్షల వేల కోట్లు కూడా సరికావు అన్నట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణానికి ఉన్న విలువ ఏది వెలకట్టలేదు. సో అలాంటి ప్రాణం పోయినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చైనా వాళ్ళ జీవితాలను సెట్ చేసే బాధ్యత సంధ్య యాజమాన్యానికి లేకపోయినా కూడా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా ఉంది. అల్లు అర్జున్ గారు ఇది పట్టించుకోవాలి, ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఏదో 5 లక్షలు 10 లక్షలు కాకుండా నన్ను అడిగితే ₹1,00,00,000 ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, ఇది అబౌట్ దిస్ ఇన్సిడెంట్. పక్కకు పెడితే ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ గారు బాస్ 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 ఎవడు బాసు, ఎవడికి బాసు, ఏంటి బాసు? ఈ డైలాగు నిజంగా పుష్ప సినిమాలో ఉందా? నిజంగా పుష్ప సినిమాలో ఆ డైలాగ్ లేదు. పుష్ప సినిమాలో స్టోరీకి తగ్గట్టు ఉన్న డైలాగ్ అది. అర్థమవుతుందా మీకు? స్టోరీకి తగ్గట్టు ఉన్న డైలాగ్ని ఇప్పుడు బాస్ అంటే చిరంజీవి గారు అంటే ఇండస్ట్రీలో. సో దాన్ని సిగ్గు లేకుండా, కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లేకుండా మీ పరాకాష్ఠతోని మీకు తినడానికి తిండి కూడా లేదు, మీరు ట్రోల్స్ చేసుకుంటూ, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీమ్ పేజ్ ఆర్ ట్రోల్ పేజెస్, సారీ మీరేం తప్పుగా అనుకోకండి. నేనేమంటున్నా అంటే నెగిటివ్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారు చూసినావా, సిగ్గు ఉండాలి, సిగ్గు మానం ఉండాలి మనకు. అందులో ఉన్న డైలాగ్ ఏంది, వాళ్ళకి ఇప్పటికే ఫ్యామిలీలో ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది వాళ్ళ పర్సనల్ థింగ్. కానీ యాజ్ ఏ ఆడియన్స్గా తెలుగు సినిమాని నచ్చిన ఆడియన్స్గా మీరు హీరోయిజం ఇప్పుడు నాకు కమల్ హాసన్ అంటే ఇష్టం, ఓకే, నాకు రాజేంద్ర ప్రసాద్ అంటే ఇష్టం, నాకు బ్రహ్మానందం అంటే ఇష్టం, నాకు చిరంజీవి అంటే ఇష్టం, ఇప్పుడు నా ఇష్టాలు నాకు ఉంటాయి. కానీ నా ఇష్టం వల్ల ఇప్పుడు నాకు చిరంజీవి ఇష్టం అని చెప్పేసి నేను అన్నాను అనుకో, అంటే ఇప్పుడు నాకు చిరంజీవి ఇష్టం అని చెప్పేసి అల్లు అర్జున్ వేస్తా, మీకు నాన్న ఎక్కువ ఇష్టం అంటే మీ అమ్మ తక్కువ కాదు కదా. అంటే నేను ఇప్పుడు అమ్మ నాన్నతో పోల్చడానికి గల కారణం ఏంటంటే ఒక మనిషి మీద మనం ప్రేమ చూపించడం ఇంకో మనిషి మీద ద్వేషానికి కారణం అవ్వద్దు. ఇంకో మనిషి మీద కూడా మనకు ఆ పాజిటివ్ కన్సర్న్ ఉండాలి. ఇప్పుడు నువ్వు బెనిఫిట్స్ చూడవు కదా. ఇప్పుడు నేను చిరంజీవి ఫ్యాన్ అయినా అనుకో, నేను పవన్ కళ్యాణ్ సినిమానో లేకపోతే నాగార్జున సినిమానో వెంకటేష్ సినిమానో బెనిఫిట్స్ నేను 11 గంటల షోనే తెల్లారి గంటలను 6 గంటలు 7 గంటలకు మెల్ల పోయి చూస్తా. కానీ అదే చిరంజీవి సినిమా అయితే నైటే నేను టికెట్ చింపాలనుకుంటే, ఎందుకంటే నాకు ఆయన ఏమైనా ఇష్టం. కానీ ఇప్పుడు అదే ఇవాళ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది, వెంకటేష్ సినిమా ఇద్దరు సినిమా రిలీజ్ అవుతుంది అనుకో, వెంకటేష్ కూడా వెంకటేష్ సినిమా నడవద్దు, అది నువ్వు మనిషివేనా అని అంట. నేను ఆ మాట కోసం నువ్వు మనిషివేనా? అసలు నీకు ఒక మనిషి మీద ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ ఇంకో మనిషి మీద ద్వేషం ఉండడం అనేది తప్పు. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళ పర్సనల్ ఫ్యాక్టర్స్ని అన్ని పట్టుకొని పిచ్చి నా కొడుకుల ఆడియన్స్ మనం ఎందుకు వాళ్ళ ఫ్యామిలీలో జరిగే విషయాలను మనం ఎందుకు డిసైడ్ చేయాలి? అలా మామ అలా అల్లుడు వాళ్ళిద్దరు ఏదో దొబ్బించుకుంటారు, ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు ఏదో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్ వాళ్ళు పట్టించుకుంటారు. కానీ మనం ఒక వర్గానికి చెందినట్టు, మనం ఒక బానిసత్వంకి లోనైనట్టు బానిసలమా మనం? ఈ సినిమా హీరోలకి సినిమా వాళ్ళకి మనం బానిసలమా? వాళ్ళ కోసం మనమేంది ఫైట్ చేయడం, వాళ్ళ కోసం మనమేంది చచ్చిపోవడం, వాళ్ళ కోసం మనం ఎందుకు బయటికి వెళ్ళి ఒకరినొకటి తిట్టుకోవడం, ఒకరినొకటి కొట్టుకోవడం? అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ చిరంజీవి ఎప్పుడైనా స్టేజ్ మీద కొట్టుకున్నట్టు కనబడరా మీకు? మీరెందుకు రా పిచ్చిన కొడకల్లాగా వాడు వీడియో కూర్చొని నేను వీళ్ళ ఫ్యాన్ వాళ్ళు పెట్టుకుంటారు. అరే బుద్ధి జ్ఞానం లేదురా. ఇంటి దగ్గర అమ్మా నాన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం. అరే మన జీవితం ఏంది, మన కథ ఏంది, మనం ఆ స్థాయికి పోదాం. మనం కూడా ఒక అల్లు అర్జున్ లాగా హీరో అయిదాం, మనకు చిరంజీవి లాగా ముందుకు పోదాం. గివ్వద్దు మనకు. వాడి హీరో చేద్దాం, వాడి జీవితాంతం వాడే హీరో ఉండాలి, మనం వాడికి ఊడిగం చేయాలి, వాడు ఎట్లా చేస్తే ఇది కావాలి, మనం ఇట్లా చేస్తే ఇది కావాలని కొట్టుకొచ్చడం ఏమన్నా ఉన్నది అలా. ఆ సినిమాలో లేని డైలాగుని తీసుకొచ్చి నీకు తమ్ముడికి నేనే బాసు, నీ కొడుకు నేనే బాసు అన్న అడరాది చెప్పులు మెడకేసి కొట్టాలి మిమ్మల్ని అట్లా అనటోళ్ళని. తప్పు కదా అది. ఒక మనిషి జీవితానికే మీరు మచ్చేసేటట్టు చేసిళ్ళు, ట్రోల్ చేసి ఒక మనిషి ఇట్లా మూసుకొని నవ్వుదామంటే కూడా బాధపడేటట్టు చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వేంత స్టేజ్కి తీసుకొచ్చారు ఒక సొసైటీలో. ఎందుకు ఇదంతా? సో అది కూడా లేదు, అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి, ఇది ఓకే, ఇంకా నేను దీని గురించి మాట్లాడితే ఇంకా ఫ్రస్ట్రేట్ ఇంకేదైనా మాట్లాడగలుగుతారు, పక్క పెడుతున్నా, కట్ చేస్తే. ఇంకొకటి, సో ప్రీమియర్ షోలు వేయడం వల్ల సినిమాలకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని అంటే ఏం ఎఫెక్ట్ పడుతుంది పోవచ్చు, ఏం ఎఫెక్ట్ పడుతుంది తెలుసా? తొందరగా ఆడియన్స్ దగ్గర నుంచి డబ్బులు గుంజుకునే ప్రక్రియ ఉంటుంది చూసినావా సినిమా వాళ్ళు, అది ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల తప్పేమన్నా కదా? సినిమాలో ఉన్న వాళ్ళు ఏమైనా పైసలు లేక సినిమాలు ఇస్తాలా? పైసలు బాగుండి సినిమాలు ఇస్తాను వాళ్ళు. నీ దగ్గర 100 కోట్లు నేదా, నేను సినిమా ఇస్తాను నీతో, నేనే 10 సినిమాలు నీతో రాసి నిన్ను తీసుకుపోయి ఆ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఛాంబర్లో నిన్ను ఆ అగ్ర హీరోలతో నువ్వు నీ దగ్గర ఒక 50 కోట్లు నువ్వు పట్టుకున్నా, నేను 10 సినిమాలు ఇస్తాను బరాబర్ చెప్తాను. నా దగ్గర ₹1,00,00,000 ఉండే, ఒక 2 కోట్లు ఉండే, నీ బరాబర్ నేను సినిమా ఇస్తా. నేను కూడా పోయి అదే శ్రేయాస్ మీడియాలో నేను నా బ్యానర్ మీద నేను సినిమా తీసి నేను కూడా హీరో అవుతాను. డబ్బు, ఇఫ్ యూ హ్యావ్ మనీ, ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, ఈ 2 నీ దగ్గర ఉంటే నువ్వు అనుకున్నా ఎందుకు కాదు భయ్, నువ్వు అనుకున్నా అవుతుంది.
రూపాయలు సినిమా టికెట్ పెడితే 700 రూపాయలు సినిమా టికెట్ పెడితే మేము ఎట్లా సినిమా చూడాలి అనే స్టేజ్లో మనం ఉన్నాం. 400 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడే మనకు డిఫరెన్స్ ఉంది. సో బెనిఫిట్స్ వాళ్ళు ఎవరికి అవసరం లేదు. ఒకప్పుడు కూడా అంటే బెనిఫిట్స్ వాళ్ళు ఉండడం వల్ల ఫ్యాన్స్కి ఆనందం కాదనట్లే. కానీ గైస్, ఫ్యాన్స్గా ఉన్న మీరు అర్థం చేసుకోండి, ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా వీ హ్యావ్ హ్యూజ్ సినిమా లవ్. మనకు సినిమా అంటే ఒక పిచ్చి పెరిగింది అందరికీ. ఇప్పుడు పిచ్చి పెరగడం వల్ల ఫ్యానిజం ఎక్కువ పెరిగింది. వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, ఇట్లా పెరగడం వల్ల ఏమైందంటే సినిమా థియేటర్ దగ్గరికి ఒక హీరో వస్తున్నాడు, డైరెక్టర్ వస్తున్నాడు అని అంటే సినిమా రిలీజ్ అవుతుంది అంటే వెంటనే మనకు పోవాలనే ఆతృత, ఎగ్జైట్మెంట్లో మనం సినిమా టాకీస్కి వెళ్ళడం వల్ల ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. సో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి బెనిఫిట్స్ లేకపోతే ఏమవుతుంది? పొద్దుగాల ఓపెన్ అవుతుంది, 11 గంటలకు షో వేస్తాడు, పోయి చూడు, ఎంత అరుచుకుంటో అరుచుకో. అప్పుడు ఏమైనా కట్టుదిడ్డంగా గేట్లు వేస్తారు, టికెట్ ఉన్న వాళ్ళు లోపల పంపిస్తారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, బాగుంటుంది కదా. అలాంటి అద్దు నాకు బెనిఫిట్స్ వాళ్ళు ఎవరి కోసమే ఆ బెనిఫిట్స్? నీ అయ్యా, నీ అక్క, నీ అన్న ఎవడు సినిమాలో లేదు కాదు కదా. సరే, నిన్న మనం పొడుచుకొని ఇచ్చుకొని పోయినాం, ఇండస్ట్రీలో ఎవరైనా పోయినా బెనిఫిట్స్ వాళ్ళకి పోయినా వచ్చి ఇది చేసిలా అదే మనమే చేస్తాం, మన కోసమే వాళ్ళు సినిమా ఇస్తున్నారు, మన దగ్గర నుండి డబ్బులు లాక్కోవడానికి. సో బెనిఫిట్స్ వల్ల కూడా ఇబ్బంది ఏం లేదు. సో దయచేసి బెనిఫిట్స్ వాళ్ళు కావాలి ఇది అని చెప్పకండి. సో ఆల్రెడీ బెనిఫిట్స్ వాళ్ళు రద్దయినాయి కాబట్టి ఎవరికి ఎఫెక్ట్ ఏం కాదు, ఎవరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సో ఈ 3 ఇన్సిడెంట్స్ మీద నా ఒపీనియన్ ఇది. నేను ఇంకా చాలా మాట్లాడతా. సో సారీ ఒకవేళ మీ టైంని నేను బాగా గుంజుకుంటే, నేను ఇంకా షార్ట్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ప్లీజ్ దయచేసి మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ ఈ 3 ఇన్సిడెంట్స్ మీద మీ కామెంట్స్ ఏందో కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేసి మీ ఒపీనియన్స్ చెప్తే నేను వాటి మీద కూడా నేను వీడియో చేస్తా. లెట్స్ సీ మన జర్నీ ఎలా పోతుందో. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.